విందాం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఒక నూతన కార్యం చేయబోతా ఉంటున్నాడు. చూడండి, ప్రతిరోజు లేక ప్రతి నెల మనం చూస్తున్నట్లయితే, ప్రతి సంవత్సరం చూస్తే భూమి యొక్క సారం తగ్గిపోతుంది. మరి ఎరువు కావాల్సి వస్తుంది. ఎంతో ఎరువు వేసి పంటను పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. మరి ప్రతి సంవత్సరమే కావచ్చు, మన జీవితంలో కూడా మన యొక్క సారము లేక జ్ఞానము లేక మనకున్న శక్తి, మనకున్న మనుషులు తరిగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆగిపోయేది కాదు నీ జీవితము, నేను సృష్టికర్తను. ఆ యొక్క భూమి సారం తగ్గితే ఏంటి, నేను సృష్టికర్తను కదా, సారాన్ని పెంచేవాడను, ఫలింపచేసేవాడని నేనే, విస్తరింపచేసేవాడని నేనే. ఈరోజు ఏ విషయంలో ఇది కోల్పోయాను, జ్ఞానం లేదు, లేక జాబ్ కోల్పోయాను, ఫ్యామిలీ విషయాల్లో నేను ఇంత బాధపడుతున్నా, నాకు అసలు ఏ మాత్రం సారం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, మాకు ఐక్యత లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఒక నూతన కార్యం చేయబోతున్నాను. మీ కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్యలో ఒక నూతన హృదయం ఇచ్చి ఒకరొకరు ఐక్యత కలిగి ఎంతో మనోహరంగా మధురంగా ఈ శేష జీవితం గడపడానికి దేవుడు మంచి మనసును, హృదయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అంతేకాదు, జాబ్స్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. జాబ్స్ అన్నీ ఏవి రావట్లేదనేసి నీవు నీ రెజ్యూమ్ని మూల పెట్టేస్తున్నావేమో, కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు, నూతన కార్యం చేయబోతున్నాను, నేను సృష్టికర్తను. గాడ్ స్పెషలైజెస్ in creating new things out of nothing. So